వెల్కమ్ టు ఫేస్ కార్యక్రమానికి మీ డాక్టర్ కిషోర్ కుమార్. హిందూ ధర్మ పరిరక్షణే మా ధ్యేయం అని ఎంతోమంది సాధు పొంగవలు యావత్ భారతదేశం కూడా ఒకటిగా ఉండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు. అలాగే కొంతమంది రాజకీయ నేతలు, సామాజికవేత్తలు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని పరిరక్షించే కార్యక్రమాన్ని అది ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి ఏమైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అలాగే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఎవరైతే అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కంబాల శ్రీనివాసరావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు, సనాతన ధర్మానికి ఆయన ఏ విధమైనటువంటి కృషి చేస్తున్నారు అన్న విషయాల్ని మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం కిషోర్ గారు. చెప్పండి సార్, సనాతన ధర్మం మీద ఈరోజు స్వయాన పవన్ కళ్యాణ్ గారే దిగి ఏమైనా సరే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే మనకి మనుగడ లేదు, హిందువుగానే జీవిద్దాం, హిందువుగానే పుట్టాం, హిందువుగానే జీవిద్దాం, ఈ యొక్క మత మార్పిడులు అనేటటువంటి దాన్ని ఆపకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది అనేటటువంటి దాని మీద సాధు పొంగవల దగ్గర నుంచి మీలాంటి ఒక సమాజాన్ని ఏమైనా చైతన్యం తీసుకురావాలి అన్న ఉద్దేశంతో, అంటే మీరు వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా, అలాగే రాజకీయవేత్తగా ఒక సామాజిక దృక్పథాన్ని కలిగి ఉండి సమాజం సేవ చేయాలన్న వ్యక్తిగా ఈ యొక్క సంస్థను స్థాపించడానికి గల కారణాలు ఏంటి అంటారు? ముందుగా మీ ప్రైమ్ 9 టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా జీవితాల్లోకి ఒక మంచి వ్యక్తి పేరుని ఆపాదించుకుంటూ ఒక మంచి వ్యక్తితో పరిచయం అని చెప్పి నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే బొట్టు కలిపితేనే ఒక చెంబుడు నీళ్ళు అవుతాయి, చెంబుడు నీళ్ళు కలిపితే అలాగా పెద్దదవుతుంది. అలాగా సో మీలాంటి వాళ్ళందరూ పరిచయాలు పెరిగితేనే తప్ప ఈ సనాతన ధర్మం యొక్క బలం పెరగదండి. నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థని 2022లో విజయదశమి రోజున అమ్మవారి అనుగ్రహంతో స్థాపించడం జరిగిందండి. ఇది చాలా యాథాలాపంగా, పెద్దగా ఆలోచనలతో కాదండి, ఇంత విస్తృతి వస్తుందని నేను కూడా అనుకోలేదు. నేను మా ఊరు గోకవరం, ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదివాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయానండి. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరూ కూడా అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్స్. మీరు అంత వయసు అనిపించట్లేదు. మాధ్యమాల్లో నేను యథాలాపంగా, యాదృచ్ఛికంగా, యాక్సిడెంట్గా కొన్ని విషయాలు చూస్తూ వచ్చానండి. భారతదేశం అనేది అన్యమతస్థులకి సంబంధించిన విలువల ఔన్నత్యం కాదండి. అది ఇక్కడికి గులాం నబీ ఆజాద్ గారిని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నాడో అన్యమతస్థుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఇది నా అభిప్రాయం కాదు. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా హిందువులే. మన జాతిలోని, మన రక్తంలో అందరిలో కూడా ఉండేది హైందత్వం ఉందని చెప్పి ఆయన స్వయంగా అన్న మాట నేను చెప్తాను అన్నమాట. నేను ఏ మతాన్ని కానీ, ఏ దైవాన్ని కానీ ఎప్పుడు విమర్శించనండి. అయితే విషయం ఏంటంటే, చాలామంది అసలు మతం అనేదాన్ని దైవంగా మార్చేశారు. మతం అంటే జీవన విధానం, మన బ్రతికే విధానం. అది పాశ్చాత్యులకి, అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేవాళ్ళకి, అమెరికాలో ఉండేవాళ్ళకి కానీ, యూరోప్లో ఉండేవాళ్ళకి కానీ మన దగ్గర దొరికే ఔషధాలు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, గంధం కానీ ఇవన్నీ దొరికి ఉండే పరిస్థితులు కావండి వాళ్ళది. అందువల్ల దాని ప్రాచుర్యత తెలియదు, దాని విశిష్టత తెలియదు, దాని గొప్పతనం కూడా తెలియదు. అలాగే సైంటిస్టులు అని చెప్పుకునే పాశ్చాత్యులకు ముందు మనకి సైంటిస్టులు ఉన్నారండి. ఆ సైంటిస్టులు ఎవరంటే మునీశ్వర్లు, యోగులు. వీళ్ళందరూ ప్రకృతిలో దొరికే పదార్థాలను తీసుకుని వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కుంటే వాళ్ళు కేవలం మనోభావాల ద్వారా, తపస్సు ద్వారా, యోగ సాధన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. దాన్ని ఆచరింపజేయగలిగే గొప్ప శక్తులను కూడా సంపాదించారు. ఇవన్నీ చెప్పే ముందు నేను ఒక చిన్న గొప్ప విషయం చెప్తానండి. నేను ఒక యోగిని చూశాను, ఒక అద్భుతమైన యోగిని చూశాను. ఆయన పేరు చెప్పడానికి ఆయన అనుమతించరు, నేను కూడా చెప్పలేను. నేను రాజమండ్రిలో కూర్చుని ఒక వ్యక్తితో మాట్లాడిన విషయాన్ని సాయంత్రం 4 గంటలకు ఆయన ఫోన్ చేసి, నువ్వు పలానా వ్యక్తితో ఇలా మాట్లాడేవా అని అడిగారు. నాకు ఎలాగనిపిస్తుందండి, నేను చదువుకున్నాను, మూర్ఖుని కాను నేను అతని యోగీశ్వరుడు, సాధనలు చేస్తున్నవాడు, యోగశక్తితో సాధన చేస్తున్న వ్యక్తి. నాకు ఒళ్ళు జలధరించి రోమాలు లెక్కబరిచేయండి. ట్రాన్స్లో ఉన్నా నేను, అయినా సమాధానం చెప్పాను. ఫోన్ పెట్టేశాడు.
ఇప్పటికీ ఆయన అడుగుతూ ఉంటాను, నేను కలకన్నానా, నేను కలకన్నానా, అది నిజమని అడుగుతాను. ఆయన చిరునవ్వు నవ్వుతాడు. అంటే భారతదేశానికి సంబంధించి సనాతనమైన ధర్మం, నేను చిన్న వీడియో చూశానండి, ఇన్స్టాగ్రామ్లో వీడియో చూశాను. నేపాల్లో విదేశీ బృందం ఒకటి తవ్వకాలు జరుగుతుంటే కల్ప విగ్రహం ఒకటి బయటపడిందండి. దాన్ని పీస్ కట్ చేసి అమెరికాలో ఉన్న రీసెర్చ్ సెంటర్లో పంపిస్తే దాని యొక్క ఏజ్ ఎంత అని చెప్పి కార్బన్ టెస్ట్ ద్వారా ట్రై చేస్తారు. అది అలా ట్రై చేస్తే 26,000 సంవత్సరాల క్రితం ఆ కల్పక విగ్రహం దొరికింది. శివుడు ఆకారంలో ఉంటుంది అది కల్పకరం. మన వాళ్ళందరూ చెప్పుకునే సంవత్సరాలు ఎక్కట్టింది, మనవాడు కొంతవరకు అసలు సనాతన ధర్మానికి కాలం లేదు. అది ఎప్పటి నుంచి ఉందో కూడా తెలియదు. మనకి మన సంఖ్యాశాస్త్రాన్ని తీసుకుంటే మనకున్న సంఖ్యాశాస్త్రం ప్రపంచ దేశాల్లో ఎవరికీ ఆ సంఖ్యాశాస్త్రం లేదండి. సో ఇంత గొప్ప అద్భుతమైన ఉదాహరణ మనకు చెప్పుకోవచ్చు. 26,000 సంవత్సరాల క్రితం నీకు ఒక రాగి ఇత్తడి విగ్రహం దొరికింది అని అంటే ఎప్పటి సంస్కృతి అండి ఇది? ఎప్పటి సనాతన ధర్మం ఇది? విషయం ఏంటంటే అండి, ఈ భారతదేశపు కళ్యాణం తీసుకున్న వాళ్ళు అన్యమతస్తులండి. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి, అక్కడ ప్రాబ్లం విదేశస్తులు తీసుకున్నారు దాన్ని. అంటే స్వాతంత్ర్యం వచ్చిందని మనం అనుకుంటున్నాం. నిజంగా స్వాతంత్ర్యం పరిపూర్ణంగా శాశ్వతమైన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుంటామనే విషయం చాలామందికి ఇప్పటికీ కూడా తెలియదండి. గ్రామ ప్రజల్లో కూడా తెలియదు. మనం సంపూర్ణంగా స్వాతంత్ర్యం పోగొట్టుకున్నాం భారతదేశం అనే విషయం నాకు తెలియదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళనంటే చాలా పగడ్బందీగా, చాలా ప్లాన్డ్గా మన యొక్క గొప్ప సంస్కృతులన్నీ కూడా తీసేసి ఆ విదేశస్తులకు సంబంధించిన అన్యమతస్తులు ఎవరైతే, మనవాడు కాదండి, మన భారతీయులందరూ కూడా మనం ఇప్పుడు అన్యమతస్తుని చెప్పుకునే వాళ్ళందరూ కూడా సహోదరులు, మన సోదరిమణులు. వాళ్ళతో మనం ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి. కానీ ఎవరైతే విదేశాల నుంచి దిగుమతి అయ్యారో వాళ్ళు మన భారతదేశపు కళ్యాలు పట్టుకుని ఆ కళ్యాల ద్వారా పుస్తకాలు మార్చారండి, వ్యవస్థను మార్చేశారు, వే ఆఫ్ లైఫ్ మార్చేశారు, మొత్తం వే ఆఫ్ లైఫ్ మార్చేశారు. దీనంతా సనాతన ధర్మం యొక్క అర్థాన్ని మార్చేసి విదేశస్తులు, మన బాబర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి, షాజహాన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మన అశోకుడి గురించి తెలుసుకోవచ్చు, చెట్లు నాటాడు. కానీ విదేశీ సంస్కృతిని చాలా జాగ్రత్తగా లోపల పెట్టడమే కాకుండా మనం చేసిన చిన్న చిన్న తప్పిదాల యొక్క లొసుగుల్ని వాళ్ళకి బలంగా పట్టుకుని దాన్ని విస్తృతిగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మన మీద పెట్టడానికి ట్రై చేశారండి. మనకు తెలియకుండానే చాప కింద నీరులా 70 సంవత్సరాల పాటు చాప కింద నీరులా పైకి వాళ్ళు ఎలా నటిస్తూ వచ్చారంటే అదే విధానాన్ని ఇప్పుడు కూడా విదేశస్తులైన దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉపయోగించిన విధానాన్ని వాళ్ళు ఉపయోగించిన విధానాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఏంటంటే మేము ఇలాగా అటు పైకి కనిపించకుండా మేము హిందూ మతస్థులమే అని చెప్పుకుంటూ కింద నుంచి మనకి ఎగ్నెస్ట్గా చట్టాలు చేస్తూ, చాలా భయంకరమైన చట్టాలు చేస్తూ, ఈ విషయంలో ఇప్పటికీ గ్రామ ప్రజలకు కూడా తెలియదండి. నా ప్రయత్నంలో నాకు ఒక అనుమానం వచ్చింది. నేను ఎప్పుడైనా గళం విప్పి పలానా వ్యక్తులు ఇలాగ దేశానికి ద్రోహం చేశారు, వీళ్ళు దేశద్రోహం చెప్పాలనే ధైర్యం కూడా లేని పరిస్థితులు భారతదేశం తోసి పారేశారండి వాళ్ళు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితికి భారతదేశం, అంటే కాలసర్పదోషంలో ఉన్నప్పుడు తీసుకున్న భారతదేశపు స్వతంత్రం 70 సంవత్సరాలుగా బాధ పెట్టారండి మనది. మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటాం? అక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఒకటి ఉంటుంది, సహస్రార చక్రం ఒకటి ఉంటుంది. మనకి చక్రాల ప్రభావంతో మన దేహం ఆరోగ్యం వర్ధిల్లుతుంది. ఆజ్ఞాచక్రముల దగ్గర బొట్టు పెట్టుకోవడం వల్ల మన మేధస్సు ఎలా పరిణతి చెందుతుంది, అలాగే చెవులు కుట్టించుకోవడం వల్ల ఏం జరుగుతుంది, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఉండే నాడీ మండలం ద్వారా గుండెకి ఎంత పరిచయం ఉంటుంది, మన కంటి చూపుని ఎలా మెరుగుపరుచుకోవచ్చు నాడీ మండల వ్యవస్థ ద్వారా, ఇవన్నీ కూడా పెద్ద సంపుటి అండి. ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే అండి, ఖిల్జీ అనే ఒక దుర్మార్గుడు భారతదేశంలోకి వచ్చి మన తక్షశిల ఇది ఉన్నాయి కదా విశ్వవిద్యాలయాలు, ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న అత్యద్భుతమైన గ్రంథాలని, మహాజ్ఞాన సముద్రాన్ని వాడు కాల్చేస్తే 6 నెలల పట్టిన తగలబడ్డానికండి. అటువంటి సంస్కృతి ఉన్న వాళ్ళని, దుర్మార్గులని ఈ రోజుకి కూడా అలాంటి సంస్కృతిని గౌరవించి, అలాంటి దుర్మార్గమైన సంస్కృతిని గౌరవించే నాయకులు ఇప్పుడు భారతదేశంలో మేము కూడా నాయకులు చెప్పుకుని తిరుగుతుంటే వాళ్ళకి మన హిందువులందరం కూడా మా చేతులు కాళ్ళు నరికేయండి అని చెప్పిన వాళ్ళకే ఓటేసి వాళ్ళకే మనం గెలిపిస్తున్నాం. అంటే మీరు స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థ ఈ సనాతన ధర్మాన్ని కాపాడే పాత్ర అంటే ఏ విధంగా ఉంటుందంట? నేను
2 విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టాను. ఇందులో మొదటి కార్యక్రమం చాలా కార్యక్రమం బంగారు వరలక్ష్మి కార్యక్రమం చేపట్టానండి. ఓకే. దాంట్లో మహిళలకు శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవడానికి పోయిన సంవత్సరం మా దేవి చౌక్లో దాదాపుగా 3,000 మందిని రిజిస్ట్రేషన్ చేయించుకుని 100 మంది ఆడవాళ్ళకి 1 గ్రాము బంగారం 5,500 రూపాయలు విలువ కలిగే బంగారాన్ని శ్రావణ మాస శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఉచితంగా ఇవ్వడం స్టార్ట్ చేశానండి. ఓకే. అందులో గెలుపొందిన 100 మంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి మా జీవితంలో బంగారం చూడడం ఇదే మొదటిసారి సార్. అది నేను ఎప్పుడూ కూడా బంగారంతో పూజ చేసుకునే ఆలోచన కూడా మాకు రాదు. అలాంటిది మాకు వచ్చిందని చెప్పిన వాళ్ళు కళ్ళనీళ్ళు పట్టుకుంటే దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం నేను రాజానగరం, జగ్గంపేట, అల్లూరు సీతారామరాజు అంటే రంపచోడవరం నియోజకవర్గాల్లో 17,000 మంది మహిళలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళకి 1/2 కేజీ బంగారం, ఒక్కొక్క మహిళకి 1 గ్రాము బంగారం 7,500 రూపాయలు విలువ కలిగే బంగారాన్ని 500 మందికి డ్రా తీసి ఇచ్చామండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో. ఇది విస్తృతంగా సమాజంలోకి చాలా విస్తృతంగా వెళ్ళిపోయిందండి. వెళ్ళి దాంట్లో మీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను. దాన్ని రంపచోడవరం నియోజకవర్గంలో ఒక క్రిస్టియన్ మహిళకి తగిలింది. అది నేను చాలా సంతోషపడ్డానండి. ఆమె ఎంతో సంతోషంతో తీసుకుంది ఆ బంగారు రూపుని. అలాగే గోకవరంలో 2 ముస్లిమ్స్ మహిళలకు తగిలిందండి. అంటే 500లోని కూడా నేను కూడా చాలా సంతోషం. అంటే ఇంకా ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చి పూజ చేయరు కదా, మీరు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు వచ్చి మన పూజా కార్యక్రమంలో కూర్చోరు కదా. మీకు చిన్న విషయం చెప్తాను. క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఇక్కడ తెలియదు నాకు, ఆంధ్రాలో ముహూర్తం పెట్టించుకుని గొయ్యిలు కట్టుకుంటారు. పంతులుగా చేత ముహూర్తం పెట్టించుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకుని ముహూర్తం పెట్టుకుంటారు. బంగారం లక్ష్మీదేవి వస్తే లక్ష్మీదేవి అని చెప్పి బీరువాలో పెట్టుకుని పూజ చేయలేకపోవచ్చండి. భక్తిభావంతో లోపల పెట్టుకుంటారు. అంటే వాళ్ళ రక్తంలో హైందవత్వం ఉంది. వాళ్ళు ఎప్పటికీ దాన్ని వదిలిపెట్టలేరండి. వాళ్ళు ఎంత డీప్ క్రిస్టియన్ అయినా, వాళ్ళు ఎంత ఇస్లాం అయినా, వాళ్ళలో ప్రేమ ఉంది, భక్తి ఉంది. ఆ భక్తి ప్రేమ ఎప్పటికీ పోదండి. వాడు ఎన్ని చెప్పినా పోతుంది. అంటే మత మార్పిడుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది కూడా ఉంది కదా. మనం చాలా తప్పు చేసేసామండి. ఎలాగంటే అంటరానితనం అని తెలియక మూర్ఖత్వంతో చిన్న తప్పు చేసామండి. దాన్ని చాలా బలంగా తీసుకున్నారు వీళ్ళు. ఇప్పటికీ అలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల దాన్ని ఇప్పుడు సరిచేస్తున్నారని అందరూ. అలాగే అందరినీ కలుపుకోవడం వల్ల ఇప్పుడున్న కాలాల్లో అందరూ కలిసి, మీరు చాలా మంది చోట మమ్మల్ని దళితులు మమ్మల్ని వేరుగా చూస్తామని చెప్పని అంటారు. నాకు ఎక్కడ కనిపించదండి అది. ఒక దళితుడు నాయకుడు వస్తున్నాడంటే ఎంత పెద్ద రెడ్డి గారైనా, ఎంత పెద్ద కాపు అయినా, ఎంత పెద్ద బ్రాహ్మణైనా ఆయన రమ్మని చెప్పి కూర్చొని పక్కన భోజనం చేస్తున్నారు ఆయన. ఇప్పుడు కాదండి, అంటే ఇదివరకు మన సనాతన ధర్మానికి దూరంగా పెట్టడానికి గల కారణాలు ఏంటంటే గుళ్ళలోకి ప్రవేశం లేదు అనేటువంటిది. అంటే మనం గీసామా గీత, లేకపోతే స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు కానీ స్వార్థపూరితమైనటువంటి నాయకులు కానీ గీసిన గీత తెలియదు. కాకపోతే ఏమవుతుంది, ఈ దళితుల్ని ఎప్పుడైతే మనలో భాగమే, మీరు అన్నట్టు ఒక ఊరిలో ఉన్నటువంటి అందరము కూడా ఎప్పుడైతే ఆలయ ప్రవేశాన్ని దూరంగా పెట్టామో వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకొక ధర్మం వైపు వెళ్ళటం, లేదా ఎవరో వచ్చి బుక్ పట్టుకుని వచ్చి ఇలాగు అని చెప్పేటప్పుడు ఓకే మీరు ఇక్కడికి ఎలాగో వెళ్ళనివ్వట్లేదు కాబట్టి మేము ఏదో నమ్ముకోవాలి కాబట్టి అని హిందూత్వం ఎవరైతే నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ రోజున అటువైపు మొగ్గు చూపారా అనిపిస్తుంది. మీకు ఒక చిన్న రీసెర్చ్ గురించి నేను ఇక్కడ చెప్పాలి సార్. ఇది చెప్పండి. ఎనర్జీ ఫాలోస్ థాట్, ఎనర్జీ ఫాలోస్ నీట్నెస్, ఇలా కొన్ని ఉన్నాయండి. ఇది మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు. అది అత్యద్భుత ఏదైతే దివ్యశక్తి ఈ సృష్టిని, సకల చరాచర విశ్వ సృష్టిని నడుపుతుందో అది కొంచెం పవిత్రంగా ఎప్పుడు ఉంటూ ఉంటుందండి. మనం వర్గాలుగా విడిపోయినప్పుడు అప్పుడు కులాలు లేవండి. బద్ధకస్తులుగా ఉంటే నేను ఈ పని చేసుకుంటాను, తెలివైనవాడైతే నేను ఈ పని చేసుకుంటాను, బలంగా ఉంటే నేను రాజునవుతాను అనే వ్యవస్థ ఉండింది. దానికి కులాలు ఆపాదించారు. కానీ వాళ్ళు అదే దాన్ని ప్రామాణికంగా తీసుకుని అలా నిలబడిపోయారు. అలాగా ఒక కులం వాళ్ళు చనిపోయిన గేదెలను తీసుకెళ్ళడం, చనిపోయిన మనుషులను తీసుకెళ్ళడం, చనిపోయిన కుక్కలను తీసుకెళ్ళడం, ఇలాంటి ఒక వర్గాన్ని మొదటి నుంచి ఒకటి వచ్చేసిందండి. ఓ బ్యాడ్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా ఒక చనిపోయిన వస్తువులను కొన్ని బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని కొంతమంది శుభ్రపరచుకుంటే ఆ ఎనర్జీతో మీరు లోపలికి ఎవరైనా రావచ్చు, గుళ్ళోకి ఎవరైనా రావచ్చు. నువ్వు శుభ్రంగా స్నానం చేసి, పవిత్రంగా స్నానం చేసి, శుభ్రంగా ఉండి నువ్వు గుళ్ళోకి వచ్చినట్టయితే నీకు పర్లేదండి. ఒక వ్యవస్థ ఎలా తయారు చేసేసుకున్నారంటే ఆ శుభ్రతను పాటించకుండా ఒక వ్యవస్థగా మిగిలిపోయారు.
దానివల్ల ఆ రోజుల్లో ఉండే చాలా సనాతనంగానండి నాకున్న రీసెర్చ్లో తెలుసుకున్న విషయాన్ని, మంచివాడు కూడా అంటే ఒక సద్బ్రాహ్మడు కూడా వాడు శుభ్రత లేకుండా అనాచారం పనులు చేస్తే వాడు గుళ్ళోకి ప్రవేశం లేదండి. వాడి గుళ్ళోకి రాకూడదు. వాడు కూడా వాడి గురించి వెలివేయాలి. ఒక దళితుడైనా ఎవరైనా సరే వాడు శుభ్రతను పాటించి పరబ్రహ్మ స్వరూపాన్ని నిత్యం ధ్యానిస్తున్న వాడైతే వాడు అర్చకుడుగా కూడా పనిచేయచ్చు. అదే కదా, రీసెంట్గా కూడా మనం చూసాం ఈ చిలుకూరు బాలాజీ ఆయన మన ఒక దళితుడి స్వామీజీని భుజాల మీద పెట్టుకురావటం. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఆ శుభ్రత దానికంటే ఒక ఎనర్జీకి ఉండే ఒక అడ్మినిస్ట్రేషన్ని పూర్వకాలం నుండి యోగీశ్వర్లు మునీశ్వర్లు చాలా జాగ్రత్తగా అవపోసన పట్టి వాళ్ళ ధ్యానంలో అవపోసన పట్టి ఆ శుభ్రతని ధ్యానాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుని దాన్ని ఎవరు ఎలా ఉంటే ఎంత శుభ్రంగా పెట్టి నిర్ణయించి ఒక చిన్న ప్రామాణికతను చేశారు. అది దురదృష్టవశాత్తు మధ్యవర్తులు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం దానికి స్టాంపింగ్ వేసేసి వీడు దళితుడు, వీడు మంచి రాజులు, వీడు కులం అని చెప్పారు. కానీ ఎంత భ్రష్టత్వం పట్టిపోయారండి. ఇప్పుడు బ్రాహ్మణులు నాకు తెలుసున్న వాళ్ళు ఎంతోమంది మాంసాహారం భుజిస్తున్నారు. నాకు తెలిసిన ఎంతోమంది వయస్సులు మాంసాహారం భుజిస్తున్నారు. ఎంతోమంది కాపులు నిష్ఠగా ధర్మాన్ని ఆచరిస్తున్నారు వాళ్ళు మాంసాహారం వదిలిపెట్టి. ఇదంతా ఏంటంటే అండి ఆలోచన విధానం వల్ల ఉండే వ్యవస్థ తప్ప మొత్తం భ్రష్టు పట్టించేలా విధంగా జరుగుతుంది. అయితే ఈ సనాతన ధర్మాన్ని మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు. సనాతన ధర్మం యొక్క ప్రాబ్లం ఎందుకు పడిందని చెప్పానంటే చాలా ఎదరికి మనకు తెలియకుండా కళ్ళు మూసుకుని నడిపించేసాం సార్ ఎదరికది. ఇప్పుడు దాన్ని తీసుకురావడం కొంచెం కష్టమైన పని, కానీ సాధ్యం కాని పని అయితే మాత్రం కాదండి. ఎందుకనంటే ఒక పక్కన నరేంద్ర మోడీ గారు మహానుభావుడు, ఉదయకిరణం అది, అలాగే యోగి ఆదిత్యనాథ్ పరమభయంకరుడు, అలాగే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ తమిళనాడులో మన ఆయన పేరు ఏంటండి ఈ మధ్యన బాగా తమిళనాడు కూడా చేస్తున్నది పేరు బాగుంటుంది పేరు అన్నామలై. ఒక పక్కన అన్నామలై, ఇంకో పక్కన మన ఈయన హైదరాబాద్లో ఆవిడ లేడీ ఉంది కదండి మాధవి గారు. సో ఇలాగ అన్ని ప్రాంతాల నుంచి కూడా తగులుకుంటున్నారండి. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు సనాతన ధర్మాన్ని హింసిస్తున్నాం, సనాతన ధర్మాన్ని తోసేస్తాం అని చెప్పి వాళ్ళు బయటికి రావడం చాలా మంచిదైందండి. వస్తే అప్పుడు ఏమైందనంటే పుండుని కెలికినట్టు అవుతుందన్నమాట. నిప్పి పుడితే మనం మందేసుకుంటాం కదా, ఈ పుండుని కెలుకుతున్నారు వాళ్ళు, బాగా కెలికారండి. దానివల్ల ఇప్పుడు రాజాసింగ్ లాంటి వాళ్ళు కానీ ఇలాగా. ఇప్పుడు నేను గొప్పవాడిని చెప్పట్లేదండి. ఇప్పుడు నేను కూడా సనాతన ధర్మాన్ని టచ్ చేస్తే నేను కూడా ఊరుకోనండి. మతపరంగా అంటే నేను గౌరవిస్తాను, అన్ని మతస్థులను గౌరవిస్తాను, తప్పే ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్సియేషన్ ఏమొస్తుందంటే మన వాళ్ళకి మతానికి సనాతన ధర్మానికి తేడా తెలియకుండా చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ఈ సనాతన ధర్మం అంటే వే ఆఫ్ లివింగ్, ఓకే, మనం నడుచుకునేటటువంటి విధానం, ఇక్కడ మతం కాదు. అవునండి. కాకపోతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము లేకపోతే వాళ్ళ ఉనికిని చాటుకోవటం కోసము సనాతన ధర్మం అంటే వీళ్ళు హిందువులు అనేటటువంటిది ఇది మన మీద ఆపాదించేస్తారు. అక్కడ వస్తుంది ప్రాబ్లం. మొన్న 500 మంది సాధువులు తిరుపతిలో ఆ యొక్క సాధు సమ్మేళనానికి నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ వాపోతున్నది అదే. సో మేము పూజిస్తాం, మీరు అన్నట్టు మీరు చక్కగా విషయం చెప్పారు, మేము ఏ మతానికి ఎగెనిస్ట్ కాదు. వే ఆఫ్ లైఫ్ మా సనాతన ధర్మానికి కట్టుబడి ఉండండి. ఎందుకనంటే మీరు అన్నట్టు ఇందాక 26,000 సంవత్సరాల నాటి చరిత్ర కదండి అది. అంటే ఈ యొక్క అన్య మతస్థులు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? వాళ్ళకి చరిత్ర 100 ఏళ్ళు అంతే కదా సార్. ఇప్పుడు మనకు 78 ఏళ్ళు మనకు వచ్చితే దాని ముందు ఒక 150 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే దాని ముందు ఇంకొక 100 ఏళ్ళు వేసుకోండి పోనీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తానండి. చెప్పండి. టెలిస్కోప్ ఎప్పుడు కనిపెట్టారో మీకు నాకు కొంత 1800 సంవత్సరం 1700 1500. మఘా నక్షత్రం యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదండి. తమిళనాడులో ఉండే కొన్ని టెంపుల్స్లోని మఘా నక్షత్రం యొక్క టెంపుల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్ని శిలలతో చెక్కారండి అక్కడ. ఎలా సాధ్యం ఇది? మన వాళ్ళందరూ యోగ దృష్టితో అంతరిక్షాన్ని సైతం పరిశోధించారండి. ఆ యోగ శక్తి చూశారు. చాలా చిన్న విషయం, ముఖ్యమైన విషయం చెప్తానండి. వెస్ట్రన్ సర్జరీ చేసింది వెస్టర్న్స్ అని చెప్పని వాళ్ళ యొక్క పనిముట్లు అంతా మనం దిగుమతి చేసుకున్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళంతా గొప్పగా చూపిస్తున్నారు. నిజానికి సుశ్రుతుడు గురించి మీరు వేరే 3000 సంవత్సరాల క్రితం ఆయన బ్రెయిన్ ఓపెన్ చేసి కణితి తీశాడు, కాలుకి సర్జరీ చేశాడు, కాస్మిక్ తోటి అంటే ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి కాస్మిక్ సర్జరీ చేశాడండి. అసలు ఆ సుశ్రుతుడి గురించి వింటుంటే నాకు ఒళ్ళు జలదరిస్తుందండి. మన వేదాలని జర్మనీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి పిఠాపురంలో ఉండే పండితుని కూడా తీసుకెళ్ళిపోయి కూడా అక్కడ తర్జుమా చేయించుకుని అక్కడ ఎన్నో విషయాలు జర్మనీలో కనిపెట్టారనే విషయం ప్రపంచానికి ఎప్పటికీ తెలియనివ్వట్లేదండి. తెలియనివ్వరు.
అక్కడ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుడి బొమ్మ ఉంది. మన సుశ్రు అంటే ఎవరో తెలియదు. ఎవరో తెలియదు, చాలా మందికి తెలియదు. అలాగే బోధిసత్వుడు, చైనా వాళ్ళందరూ దేవుళ్ళ పూజిస్తారు. అవును. మనకు బోధిసత్వుడు అంటే ఎవరో తెలియదు. ఇండియన్స్ ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళి చైనా వాళ్ళంతా డంపింగ్ చేసుకున్నారు. అక్కడ ఉండే మొత్తం ఈ విద్యలు కానీ ఏవైతే విద్యలు ఉన్నాయో అన్నీ భారతదేశం నుంచి ఆ విద్యలని వెళ్ళినాయి. భారతదేశంలో ఏది లేదు చెప్పండి. రత్నగర్భ ట్రైన్స్లోని షిప్పుల్లోని మన దగ్గర ఉన్న సంపద, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ దోచుకెళ్ళిపోయారు. ఏమైందండి? ఇప్పుడు దరిద్రం అనిపిస్తున్నారు దేశం. లండన్ చాలా దరిద్రం, వాళ్ళ జీవన విధానం బాగోలేదండి, చాలా కష్టం అనిపిస్తున్నారు. ఈ జిహాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసిస్తున్నారు. కెనడా ఇప్పుడు వాళ్ళది కాకుండా పోయిందండి ఎవరెవరైతే. కానీ దానికి భారతదేశపు సంతతికి చెందిన వాడు ప్రధానిగా ఉన్నాడండి. కాలం ఇంకొక విషయం చెప్తాను సార్, నేను చాలా క్లియర్గా వినండి. ఇది మన భారతదేశ సంస్కృతిని వేల మంది మునీశ్వర్లు చాలామంది మనకి ఇది కాపాడుతూ వచ్చారు కదండి. వాళ్ళకి భారతదేశం మీద చాలా ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశం ఎంతమంది యోగీశ్వర్లు శరీరంతో లేకుండా ఉన్న ఎంతమంది యోగీశ్వర్లు మునీశ్వర్ల చేత రక్షింపబడుతుంటారు మీకు. మనం భయపడాల్సిన పని లేదండి. మన రాఘవులు గారు అని చెప్పి చాలా గొప్ప వ్యక్తి, ఆయన జనసంఘ అధ్యక్షులు, రాజమండ్రి వచ్చారు. నా గురించి తెలుసుకుని నేను ఆయన కలుద్దాన్ని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటే ఆయన నా గురించి తెలుసుకుని ఆయన డైరెక్ట్గా గోకారం వచ్చేసారండి. వచ్చి ఆయన ఒక మాట అంటే నేను సిగ్గుపడి ఆయన పాదాల ముందు ఇలా ఉంగిడిపోయాను. నేను అసలు మీలాంటి మహానుభావులు చేస్తుంటే మేము రావాలి కానీ మీరు రావడం ఏంటని చెప్పి అన్నారు. చాలా బాధ అనిపించింది నాకు. ఆయన ముందు మోకాళ్ళతో నాకు ఎప్పుడు అలా అనకని చెప్పాను. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే డైరెక్ట్ రాష్ట్రపతి గారి దగ్గర కూడా వెళ్ళగలరు, ఆయన ప్రధానమంత్రి వారి కొడుకు వెళ్ళగలరు. ఆయన ఒక్క మాట చెప్పారండి, ఈ జిహాదీలు ఎవరైతే ఉన్నారో ఏ దేశానైనా 20 సంవత్సరాలు పాలిస్తే ఆ దేశం వాళ్ళది అయిపోతుంది. భారతదేశాన్ని 1000 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికొచ్చి ఏమీ పీకలేకపోయారు అసలు. ఎంత చక్కగా చెప్పాడంటే రాఘవులు గారైనా, ఎప్పటికీ కాదండి. భారతీయ యొక్క సంస్కృతి కానీ, భారతీయ యొక్క జీవన విధానం కానీ, ఆధ్యాత్మిక శక్తి కానీ, పంచభూతాలు కానీ చాలా పవర్ఫుల్గా భారతదేశాన్ని కాపాడుతూ ఉంటాయండి. మీరు అనుకున్నట్టుగా సనాతన ధర్మాన్ని మనం తిరిగి తెచ్చుకోవాలంటే ఇది ఒక యుద్ధంలాగానే చేయాలి. ఇది సామాన్యంగా మామూలుగా ఏదో టైం ఉన్నప్పుడు చేసేది కాదు. ఒక యుద్ధంలాగా చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు? మనం అనుకున్నట్టుగా సనాతన ధర్మాన్ని మళ్ళీ మన చేతుల్లోకి తీసుకునే విధానం గట్టిగా కష్టపడితే 30 సంవత్సరాలు అయిపోద్దండి. అంత టైం కావాలా? ఇంకా ముందైతే చాలా సంతోషం. నేను చాలా ఆనందపడతాను. 5 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు, చెయ్యగలము. కాకపోతే ఆ చైతన్యం అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళలో రావాలి. వచ్చేస్తుందండి. వస్తుందా? మీకు ఎందుకంటే అది ఒకళ్ళు ఎక్కిస్తే వచ్చేది కాదు. అది మీకు శక్తి తను రిపీట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ మీకు కృష్ణుడు చెప్పినట్టుగా ఎక్కడ అధర్మం అయితే పెరుగుతుందో అక్కడ నేను ధర్మాన్ని స్థాపిస్తానని చెప్పి అన్నాడు ఆయన. ఆయన మాట ఎప్పుడు ఆయన వాపోడుగా ఆ విష్ణుమూర్తి ఆయన ఏదైతే తను చెప్పాడో ఆ మాట ఎప్పుడు పొలిపోనివాడు. ఎంతమంది అయినా రాక్షసులు రానివ్వండి, ఈ జిహాదీ రాక్షసులు ఎంతమంది అయినా రానివ్వండి, ఈ రాక్షసులను దుష్ట సంహారం చేసేదాకా ఆయన వదిలిపెట్టాడు. అందరినీ ఒకసారి లేపేస్తాడు ఆయన. రైట్. సో యద్భావం తద్భవతి. దీని ప్రకారం చూసుకుంటే కనుక ఈ సనాతన ధర్మం ఎవరైతే ఈ వాదులు ఉన్నారో, దానికోసం కృషి చేసేటటువంటి ఈ సాధు పొంగవులు ఉన్నారో, వాళ్ళ యొక్క ఈ యొక్క భగవద్గీతలో చెప్పినటువంటి యద్భావం తద్భవతి, మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది అన్న విషయాన్ని విశ్వసిస్తూ అతి త్వరలో సనాతన ధర్మాన్ని, దానికి సంబంధించినటువంటి ఒక బోర్డుని మనం చేయించుకునేటట్టుగా గవర్నమెంట్ కూడా మనకు సహకరిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాసరావు గారు. మా స్టూడియోకి వచ్చినందుకు, సనాతన ధర్మం గురించి ఇంతలా మీరు పోరాటం చేస్తున్నందుకు మేము కూడా ఎల్లవేళలా మీతో పాటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు.